మిథున్ రెడ్డి మీద బీజేపీ అత్యంత ప్రేమ చూపిస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల ముందు 71 రోజుల తర్వాత లిక్కర్ కేసులో ఆయనకి బెయిల్ వచ్చింది. 2 లక్షల చొప్పున ఇద్దరు పూచీకత్తు, వారానికి 2 సార్లు పోలీస్ స్టేషన్లో హాజరు కావాలి. కండిషన్ బెయిల్ మీద మిథున్ రెడ్డి విడుదలయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలకు పిఎంఓ కార్యాలయం నుంచి ఈయన్ని ఖరారు చేస్తూ పిలుపొచ్చింది. దీంతో ఏసీబీ కోర్టులో ఆయన పిటిషన్ వేయటం జరిగింది. నా పాస్పోర్ట్ నాకు కావాలి, నేను ఇట్లా వెళ్ళాలి, ఐక్యరాజ్య సమితి నుంచి వచ్చిందని. ఖచ్చితంగా దాంట్లో అబ్జెక్షన్ ఉండకపోవచ్చు, అది వచ్చేస్తుంది. ఎందుకు జనసేన ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, ఎంపీలు ఈయన్నే ఎందుకు ఎంపిక చేశారు? దీని మీద భిన్న స్వరాలు వస్తున్నాయి. వైసీపీని దగ్గర చేసుకోవటానికా లేదా మరొక కోణం ఉంది? మిథున్ రెడ్డిని అంటే బీహార్ ఎన్నికల తర్వాత మిథున్ రెడ్డితో పాటు కొంతమంది డంప్ చేసుకోవాలి బీజేపీలోకి, తద్వారా ఏపీలో బీజేపీ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని బీజేపీ వ్యూహం ఉందనేది ఇక్కడ అనేక కోణాలు వినపడుతున్నాయి. మీరేం చెప్తారు? ఇప్పుడు నేను కూడా రాజ్యసభ మెంబర్ గా చేశాను. అవును, 88-94 6 నెలలు చేశాను. మిథున్ రెడ్డి విషయంలో మిథున్ రెడ్డి కంటే ముందే కృష్ణమోహన్ రెడ్డికి, ధనంజయ రెడ్డికి, తర్వాత గోవిందప్ప కూడా బెయిల్ వచ్చింది. మిథున్ రెడ్డికి పార్లమెంటు ఓటింగ్ కోసం ఇచ్చారు, తాత్కాలికంగా మళ్ళా లోపల పంపించారు. కానీ కృష్ణమోహన్ రెడ్డికి, ధనంజయ రెడ్డికి, బాలాజీ గోవిందప్పకు వాళ్ళు వచ్చేసి బెయిల్ ఈయన కంటే ముందే వచ్చింది. మరి దానేమనాలో వచ్చేసి ఎల్లకాలం లోపల పెడతారా? ఇది వచ్చేసి నేరము శిక్ష వాళ్ళకు. ఇది బెయిల్ అనేది హక్కు. అది మిథున్ రెడ్డికి కానీ, లేకుంటే కృష్ణమోహన్ రెడ్డికి కానీ, ధనంజయ రెడ్డి కానీ, మీకు కానీ, నాకు కానీ కేసు పెడితే బెయిల్ అనేది ఒక హక్కు, అదేమి శిక్ష కాదు. వచ్చేసి ఎల్లకాలం లోపల పెట్టేస్తారా? కాబట్టి ఆడికి 74 రోజులు ఎంత ఉన్నాడు. కాబట్టి అది ఇష్యూనే కాదు. ఆయన కంటే ముందు వచ్చేసి వీళ్ళ ముగ్గురికి వచ్చే బెయిల్ వచ్చింది, కృష్ణమోహన్ రెడ్డికి, ధనంజయ రెడ్డికి, బాలాజీ గోవిందప్పకు, ఇంకొక ఆయనకు. కాబట్టి అది బెయిల్ రావడం అనేది అది మిథున్ రెడ్డికి స్పెషల్ గా వచ్చిందేం కాదు, ఆలస్యంగా జరిగింది. అది ఒక అంశం. రెండవది వచ్చేసి న్యాచురల్ గా విదేశాలకు నేను కూడా రాష్ట్ర మెంబర్ గా ఉన్నప్పుడు కొన్ని కమిటీస్ తరఫున కొన్ని డెలిగేషన్స్ ఉంటాయి. దాంట్లో వచ్చేసి కొన్ని కమిటీల్లో కొందరు నేస్తా ఉంటారు. ఆ విధంగా వచ్చేసి గతంలో నేను కూడా కొన్ని వైద్య సంబంధంగా విదేశాలకు పంపించేటప్పుడు కొందరు డాక్టర్స్ సెలెక్ట్ చేసేవాళ్ళు. నేను డాక్టర్ కాబట్టి నన్ను కూడా డాక్టర్ గా థాయిలాండ్ కు, నేపాల్ కు పంపించారు. ఇక్కడ పురంధరేశ్వరి గారి చైర్మన్ గా ఒక ఐక్యరాష్ట్రం తరఫున ఒక డెలిగేషన్ వచ్చేసి 10 మందో 12 మందో పోతున్నారు. దాంట్లో ఒకరు చైర్మన్ పెడతారు, మిగతా మెంబర్స్ పెడతారు. దాంట్లో ఆ పార్టీ ఆ పార్టీ తరఫున సెలెక్ట్ చేస్తారు. కొన్ని వేరే కమిటీలకు కొందరు సెలెక్ట్ చేస్తారు, అందరినీ ఒకే దానికి సెలెక్ట్ చేయరు. కాబట్టి వైకాపా తరఫున వాళ్ళకు 4 ఉన్నారు కాబట్టి 4లో ఒకరిని చేశారు. అదే టీడీపీ వాళ్ళను వేరే కమిటీలు వేస్తారు, జనసేన వాళ్ళని వేరే కమిటీలు వేస్తారు. కాబట్టి ఇది తెలియకపోయింది. అదేదో పెద్ద ఆయనకి ఏమైనా చైర్మన్ పోస్ట్ ఇచ్చారా? పురంధరేశ్వరి గారి అధ్యక్షతన ఒక మెంబరు, అది అందరినీ వేస్తారు. మీరు వేస్తారు, నేను వేస్తారు. ప్రతి పార్లమెంట్ మెంబర్ కు ఏదో కమిటీలో వేస్తా ఉంటారు. కాబట్టి అది రొటీన్ తప్పనిచ్చేసి ఆయనకి ఏదో పెద్ద ఘనకారం చేసినట్టు ఏం కాదు. కాబట్టి తెలియకపోయింది ఏందో అది పెద్ద ఘనకారం అయినట్టు చెప్పుకుంటూ ఉంటారు. ప్రతి పార్లమెంట్ మెంబర్ కు, అది లోక్సభ కానీ రాజ్యసభ కానీ, ఏదో ఒక కమిటీలో వేస్తా ఉంటారు. ఏదో ఒక విదేశాలకు కానీ పోయేటప్పుడు వచ్చేసి ఆ కమిటీలో అందరికీ అవకాశాలు వస్తూ ఉంటాయి. పార్టీ పరంగా ఇస్తారు. ఆ పార్టీ పరంగా వీళ్ళకి 4 ఉన్నారు కాబట్టి ఒకరికి అవకాశం ఇచ్చారు. ఆ నేపథ్యంలో వచ్చింది తప్ప అంతకు స్పెషాలిటీ ఏం లేదు. ఇక మూడవ అంశం వచ్చేసి డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మేము మొదటి నుండి చెప్తున్నాము, బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి వీళ్ళు ముగ్గురు, బాబు గాని, జగన్ గాని, పవన్ గాని, ఈ 3 పార్టీలు బీజేపీ చేతిలో కీలు బొమ్మలు. ఆడింది ఆట, పాడింది పాట. అది చంద్రబాబు గాని, జగన్ గాని, పవన్ కళ్యాణ్ గాని 100% బీజేపీ స్పాన్సర్డ్ క్యాండిడేట్ కు ఓట్లు పడిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అటు రాష్ట్రపతి ఎలక్షన్ లో కానీ, ఉపరాష్ట్రపతి ఎలక్షన్ లో కానీ ప్రతి సందర్భంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇన్ని ఓట్లు పడవు. ఇక్కడ 100% బీజేపీకి అనుకూలంగా ఓట్లు పడే రాష్ట్రం, ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మొత్తం 28 రాష్ట్రాల నుండి కేంద్ర పాలిత ప్రాంతాల్లో. కాబట్టి దీంట్లో వాళ్ళకు చంద్రబాబు అయినా, పవన్ అయినా, జగన్ అయినా వాళ్ళ చేతిలో కీలు బొమ్మలు. రజనీకాంత్ సినిమాలో చెట్టీలు వచ్చేసి ఈ కబాలి అని పిలువగానే చేతులు కట్టుకొని ఒంగోని వచ్చే కబాలి లాంటి వాళ్ళు వీళ్ళు ముగ్గురు. కాబట్టి
వాళ్ళు ఎప్పుడైనా చంద్రబాబు అయినా ఫైనల్ గా వచ్చేసి లేదు చేరమంటే చంద్రబాబు చేస్తాడు, పవన్ అయినా చేస్తాడు, వైకాపా అని చేస్తాడు సమయం వచ్చినప్పుడు. అది బీజేపీకి పార్టీలకు ఉండే అనుబంధం. మిథున్ రెడ్డికి పెద్దిరెడ్డికి వాళ్ళకు డెఫినెట్ గా ఈ యొక్క ప్రతిపాదన కాదనలేవు. ఎందుకంటే బీజేపీకి సొంతంగా రావాలని వాళ్ళకి బలమైన కోరిక ఉంది. దానికి ఒక బలమైన నాయకుడు, డబ్బు పెట్టి నాయకుడు కొంత ఉండాలా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీకి మొదటి నుండి ఈ విధంగా అక్కడ బొత్స సత్యనారాయణకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏం జగన్ కంటే మేము ఏం తక్కువ, మేము కూడా ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు అనేది అటు బొత్స సత్యనారాయణకు ఉంది, ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉంది. అది కాదనలేని విషయం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యే, 11 మంది ఎమ్మెల్యేలో వైకాపాకు ఆయన ఎమ్మెల్యే, వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, 4 ఎంపీలు ఉంటే వాళ్ళ కొడుకు ఎంపీ. కాబట్టి 3 సార్లు మిథున్ రెడ్డి మంచి మేరతో గెలిచాడు. గెలిచింది ఎవరి మీద? ఓసారి పురంధరేశ్వరి మీద, ఓసారి సత్యవతి మీద, మన కిరణ్ కుమార్ రెడ్డి మీద. కాబట్టి ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 7 సార్లు గెలిచాడు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నాడు. కాబట్టి ప్రధానమంత్రి ఇది ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఆయన ఉంది. ఆయన స్టూడెంట్ లీడర్ గా ఉండాలంటే చంద్రబాబు నాయుడికి ఆయన సరిపోదు. చంద్రబాబునే ఓడించి స్టూడెంట్ లీడర్ అయినాడు కాలేజీలో. కాబట్టి నేను చంద్రబాబు కంటే ఎక్కువ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భావిస్తాడు స్టూడెంట్ లీడర్ గా ఉన్నప్పుడు కూడా. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ కూడా సరిపోదు. కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి ఆ ముగ్గురు ఆ ప్రాంతం వల్లే, ఆయన కుప్పము, ఈయన పీలేరు, ఈయన పొంగనూరు, ముగ్గురు వచ్చేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి అయినప్పుడు నేనెందుకు ముఖ్యమంత్రి కాకూడదు అనేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఉంది. కాబట్టి దీనికి కాదనలేవు. కానీ సమయం సందర్భం అందులో ముత్యాలు ఉంటే కూడా రాజశేఖర రెడ్డికే వ్యతిరేకం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాజశేఖర్ ఉన్నప్పుడే ఈయన డిసిసి అధ్యక్షుడు చిత్తూరుకి, అప్పుడే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజశేఖర్ని కేర్ చేసేవాడు కాదు. కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైకాలజికల్ గా అతను స్టూడెంట్ లీడర్ గా ఉన్నప్పుడు ఉంటే కూడా అటు ఆర్థికంగా ఇటు అన్ని విధాలుగా వచ్చేసి కొంత పవర్ఫుల్ లీడర్ కాదనలేను. కాబట్టి అటువంటి లీడర్ వచ్చేసి ఆసరా పెట్టుకొని సొంతంగా రావాలని బీజేపీకి ఉంటే ఉండొచ్చు. ఈయన కూడా బీజేపీ ఆసరాతో ఈయన కేసులు ఎట్లా ఉన్నాయి, ఆ కేసులకు ఉపయోగపడుతుంది బీజేపీ. అట్నే కేంద్రంలో వచ్చేసి తన ఆర్థిక స్తోమతతో గట్టిగా వాళ్ళ ఆర్థిక స్తోమత అయిపోతే అది ఉండొచ్చు. కాబట్టి బీజేపీకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకొని సెపరేట్ గా బలపడాలనే ఉద్దేశం వాళ్ళకు ఉండొచ్చు, ఈయనకు ఉండొచ్చు. కానీ అది ఒక ఊహాజనిత మాత్రమే. ఛాన్సెస్ ఆర్ దేర్. కానీ దానికోసం వచ్చేసి ఆయనకి బెయిల్ వచ్చిందని కానీ, దానికోసం వచ్చేసి ఐక్యరాజ్య సమితికి పంపించారని కానీ అవి కరెక్ట్ కాదు. ఐక్యరాజ్య సమితికి మీరునే పంపిస్తారు, నన్ను పంపిస్తారు. ఇది బెయిల్ వచ్చేసి మీరునే వస్తుంది, నేనునే వస్తుంది ఆ స్థానంలో. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.